ఈ మధ్య అన్ని దేశాల్లో ఇన్‌ఫర్టిలిటీ ప్రాబ్లమ్స్ అనేవి చాలా ఎక్కువ అవుతున్నాయి. సో డాక్టర్ గ్రీష్మ, మన దేశంలో కూడా సంతానలేమి అనేది పెద్ద సమస్యలా మారుతుందా? ఇప్పుడు మనం భారతదేశంలో తీసుకున్నట్టయితే మనది ఫర్టిలిటీ రేట్ అనేది 1.9కి అట్లా పడిపోయిందనమాట. సో ఇప్పుడు నార్మల్గా చూసుకున్నట్టయితే 2.1 అన్నా ఉండాలి. సో అది మినిమం కంటే 1.9 అనమాట, చాలా పడిపోయింది. సో ఇట్లాగే ఇది కంటిన్యూ అవుతే ఇంకా కొన్ని సంవత్సరాల్లో మనకి అసలు యువత అనేదే ఉండకపోవచ్చు అనమాట మనకి. మన దేశంలో ఆడవాళ్ళు ఇంకా మగవాళ్ళు ఫేస్ చేసే సంతానలేమి ప్రాబ్లమ్స్‌లో డిఫరెన్స్ ఏముంటుంది డాక్టర్? ఇప్పుడు ఆడవాళ్ళల్లో కూడా పాశ్చాత్య దేశాలతో కంపేర్ చేస్తే మనకి ఎగ్ ఏజింగ్, ఒవేరియన్ ఏజింగ్ అనేది ఆల్మోస్ట్ 5 years మన వాళ్ళు ముందుంటారనమాట. మగవారిలో నార్మల్గా ఫర్టిలిటీ కూడా ఆల్మోస్ట్ సగానికి సగం తగ్గిపోయిందనమాట. ముఖ్యంగా పొల్యూషన్, నెక్స్ట్ మానసిక ఒత్తిడి, మనకి స్మోకింగ్, డ్రింకింగ్. సో దీనివల్ల ఏంటి అంటే మనకి 30 ఏళ్ల యువకులకు కూడా ఈ మధ్య ఎక్కువగా ఫర్టిలిటీ ప్రాబ్లమ్స్ అనేవి చూస్తున్నాం. అంటే ఈవెన్ చాలా ఫిట్‌గా ఉండే యూత్‌లో కూడా ఫర్టిలిటీ ఇష్యూస్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయా డాక్టర్? సో అంటే మగవారు రోజు జిమ్ చేస్తూ ప్రోటీన్ షేక్స్ తాగుతున్నా కూడా మళ్ళీ 12 hours కంటిన్యూస్ షిఫ్ట్ చేస్తున్నప్పుడు, ఫోన్ స్క్రోల్స్ అనేవి మిడ్‌నైట్ వరకు చేస్తున్నప్పుడు, కెఫీన్ ఇంటేక్ ఎక్కువగా ఉన్నప్పుడు వాళ్ళు ఫర్టిలిటీ ప్రాబ్లమ్స్ అనేవి ఎదుర్కొంటూ ఉంటారండి. సంతానలేమి సమస్య ఇండియాలో కూడా చాలా పెరిగిపోతుంది అన్నారు. సో దాని గురించి మనం అసలు ఏం చేయొచ్చు? ఎలాంటి చర్యలు తీసుకోవచ్చు? మన భారతదేశంలో వేరే దేశాలతో పోల్చుకుంటే ఇంకా సంతానలేమి సమస్య అనేది ఒక ట్యాబు లాగానే ఉంది. సో ఇంకా మగవారు మన దేశంలో వెనకాడుతూ ఉంటారనమాట, టెస్ట్లు ఏమన్నా చేయించుకోవాలంటే ముందుకు రాకుండా. ఆడవాళ్ళకి ఎన్ని టెస్టులు చేసినా కూడా మగవారిలో స్పర్మ్ అనేది హెల్దీగా ఉంటేనే ప్రెగ్నెన్సీ అనేది కూడా హెల్దీ ప్రెగ్నెన్సీ రావడం అనేది ఉంటుందన్నమాట. సో మగవారిలో కూడా స్పర్మ్ టెస్ట్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. మనకి మగవారికి కూడా మనకి స్పర్మ్ టెస్టింగ్ అనేది చాలా తక్కువ టైంలోనే ఎక్కువ రిజల్ట్ ఇచ్చే టెస్ట్ అనేది వచ్చిందనమాట. దాన్ని ఏమంటారు అంటే AI సెమెన్ ఎనలైజర్ అంటారు అన్నమాట. దీనివల్ల ఏంటి అంటే మనకి స్పర్మ్ కౌంట్, మొటిలిటీనే కాకుండా డిఎన్ఏలో పరంగా ఏమన్నా డ్యామేజ్ ఉన్నా కూడా ఈ టెస్ట్ ద్వారా తెలుసుకోవచ్చు. ఇది మన జనరేషన్కి ఒక ఫర్టిలిటీ వేకప్ కాల్. మీ కెరియర్ని ప్లాన్ చేసుకుంటారు, మీ ఫినాన్సెస్ని ప్లాన్ చేసుకుంటారు. ఇప్పుడు ఫర్టిలిటీ కూడా ప్లాన్ చేసుకోవాల్సిన సమయం వచ్చింది. ఎందుకంటే మన బాడీ క్లాక్ ఎవరి కోసం ఆగదు.